లేఖన భాగములో నుంచి ఒక భాగాన్ని చదువుదామండి. చదువుదాం. విలాప వాక్యములు 3వ అధ్యాయము. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకి వెళ్లే ముందుగా విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనందరము కలిసి ఒక్క మాటలో చదువుదామండి. విలాప వాక్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని మనం కలిసి చదువుదామండి. మనందరం కలిపి చదువుదాం. 22వ వచనాన్ని మనందరం కలిపి చదువుదామండి. చదవగలిగిన వారు నాతో కూడా కలిసి చదవడానికి ఉన్నవారము. చదువున లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఆరాధనకి వెళ్లే ముందుగా దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకునేది గత వారం మీకు జ్ఞాపకం చేశాను. ఏంటి అంటే, ఆయన ఎంతో కృపగలిగిన వాడు, యెహోవా కృపగలిగిన వాడు. ఎందుకు ఆయన అంత కృపగలిగిన వాడు? ఎందుకంటే ఆ కృప ద్వారా ఏం జరుగుతుంది, ఆ కృప మనకి ఏ రీతిగా ఉపయోగపడుతుంది అనే విషయాల్ని మరి మనం గత వారం జ్ఞాపకం చేసుకున్నాం. యెహోవా కృపగలిగిన వాడు అని ఎందుకు వారు దేవుణ్ణి ఆ రీతిగా స్తుతించారు, ఎందుకు వారు ఆ రీతిగా ఆరాధించారు అనే విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం అన్నమాట. ఎందుకంటే ఎందుకు ఆయన కృపగలిగిన వాడయ్యాడు అంటే, ఈ కృపకి ఎవరు మూలము, ఆ కృప అంటే ఎవరు, గత వారం మీకు జ్ఞాపకం చేశాను. సరే, మరి ఈ రెండవదిగా మీకు జ్ఞాపకం చేయాలనుకునే దేవుడు ఏంటి అంటే, దేవుణ్ణి ఆరాధించే ముందుగా యెహోవా కృపగలిగిన వాడు, ఆ కృప ద్వారా మనమేమి పొందాం? యెహోవా కృపగలిగిన వాడు అంటే, ఆ కృపగలిగిన దేవుడి ద్వారా మనం ఏ మేలులు పొందామో ఆ మేలును బట్టి మనం దేవుణ్ణి ఎలాగో స్తుతించగలుగుతున్నాము, ఆరాధించగలుగుతున్నాము. గత వారం మీకు చెప్పాను, ఆయన ద్వారా మనం బ్రతుకుచున్న వారము. ఈ రోజు నువ్వు నేను కూడా భూమి మీద సజీవులుగా ఉన్నాము అంటే, ఆ సజీవులుగా ఉండడానికి గల కారకుడే దేవుడు. అందుకని ఈ భూమి మీద మనకు కావలసిన సమస్తమును అనుగ్రహిస్తూ మనల్ని ఈ రోజు వరకు దేవుడు సజీవులుగా భూమి మీద ఉంచినందుకు ఆయనకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని గత వారం జ్ఞాపకం చేశారు. సరే, ఈరోజు దేవుడు, ఆ కృప కలిగిన దేవుడు మనకి ఏ రీతిగా సహాయపడుతున్నాడు, రెండవ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. యెహోవా కృప కలిగిన వాడు కాబట్టి ఆయన ద్వారా మనమేమి అనుభవించాము, ఆయన ద్వారా మనకేమి కలిగింది. ఎందుకంటే ఆ కృప కలిగిన దేవుని ద్వారా ఎన్నో విషయాలు మనం పొందిన వారివండి. అందుకని ఓ ప్రభువా ఇది నీ కృప వల్లనే మేము కలిగి ఉన్నాము అనే పాటలో రమారమి 7-8 వచనాల్లో ఆ కృప ఏ రీతిగా మనకు సహాయపడుతూ వచ్చింది, ఆ కృప వలన మనకు కలిగిన లాభములు ఏంటి, ఆ కృపను మనం ఎలాగ పొందాము అనే విషయాలన్నిటినీ కూడా మరి పాట రూపకముగా ఆనాడు దైవజనుడు భక్సింగ్ గారు ఆయన వాక్యమును బోధించినప్పుడు ఆ వాక్యమునే పాటగా వారు రచిస్తూ వచ్చారు కాబట్టి ఆ వాక్యములో ఎన్నో విషయాలు జ్ఞాపకం చేశారు. మీకు గత వారమే చెప్పాను, యెహోవా కృప కలిగిన వాడు అంటే ఆయన కృప ఎంతో అపరిమితమైనది, ఆయన కృప చాలా గొప్పది. ఆయన కృపను ఈ లోకంలో ఎవరు కూడా వర్ణించలేరు. మానవుడి యొక్క జ్ఞానమునకు మించింది దేవుని కృప. అందుకని మనం చనిపోయేంత వరకు ఆ దేవుణ్ణి స్తుతించిన ఇంకనూ ఆయనకి మనం రుణస్థులమే. కాబట్టి ఆయన కృప ఏ రీతిగా మనకు సహాయపడుతుంది అనేది కానీ మనం తెలుసుకోవాలనుకుంటే, మనం చనిపోయేదాకా మనం ఎంత తెలుసుకున్నా ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. ఆయన కృప చాలా అపరిమితమైనది. మీకు చెప్పాను, దేవుని ప్రేమకు ఎలాగైతే కొలతలు లేవో ఆ దేవుని కృపకు కూడా అలాగే కొలతలు లేవు. ఆయన కృప ఎంత కృప కలిగిన వాడు అంటే, ఆయన కృప ఎంత కృప కలిగిన వాడు అంటే ఆయన కృపను మనం కొలవలేము, అంత కృప కలిగిన వాడు. అంటే ఈ కృప అనేది మీకు జ్ఞాపకం చేశాను, అనర్హులమైన మనల్ని అర్హులుగా చేయడమే దేవుని కృప, యోగ్యత లేని వారిని యోగ్యులుగా చేయడమే దేవుని కృప. అంటే
మనం దేనికైతే పనికిరామో దానికి పనికొచ్చేలాగా చేసేవందే దేవుని కృప. అందుకనే ఆ దేవుడు మానవుడు దేన్నైతే పోగొట్టుకున్నాడో దానికి మరలా మనల్ని వారసులుగా చేయాలనుకుంటున్నాడు ఆయన. అందుకని ఆయన ఒక మాట అంటాడు. ఈరోజు మీకు చూపిస్తాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, అపొస్తలుడైన పౌలు మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో ఆయన ఇక్కడ ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశాడండి. ఆయన ఏం జ్ఞాపకం చేశాడో మీకు చూపిస్తాను. ఈ కృప కలిగిన దేవుడు మనకి ఏ రీతిగా మనకి సహాయం చేస్తూ మనల్ని ఏ రీతిగా ఆయన బలపరుస్తూ కాపాడుతూ వస్తున్నాడు అనే విషయాల్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన అంటున్నాడండి. సరే మీకు చూపిస్తాను. 9వ వచనం అండి. 5వ అధ్యాయము 9వ వచనము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే దేవుడు మనల్ని నియమించను గాని ఉగ్రత పాలవుటకు నియమింపబడలేదు. సరే, దేవుడు మనల్ని అందరినీ కూడా మరి రక్షణ పొందుడికే దేవుడు మనల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, పిలిచాడు కానీ ఉగ్రత పాలవడానికి మనల్ని ఎవరినీ దేవుడు మరి నియమింపలేదట. కాబట్టి ఈ రోజున భయంకరమైన నరకానికి కానీ, భయంకరమైన ఉగ్రతకు కానీ, భయంకరమైన శ్రమలు దుఃఖాలు గుండా కానీ మానవుడు వెళ్తున్నాడు అంటే దానికి కారణము వారు చేసిన పాపములే వాటికి కారణము. మనం ఏ పాపములైతే చేస్తామో ఆ పాపమునకు మన శిక్షను అనుభవించవలసిన వారమే. కాబట్టి ఈరోజు దేవుడు మనకి జ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే ఆయన కృప ద్వారానే నీవు నేను కూడా ఈ యొక్క రక్షణ అనుభవంలోనికి వచ్చినాం, అంటే రక్షించబడినాము. దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క అపరిమితమైన కృప చేత నీవు నేను కూడా రక్షించబడిన వారము. అంటే రక్షణ అనేది మీకు ఎన్నోసార్లు చెప్పాను. రక్షణ అనేది 2 రకాలైన రక్షణ ఉంది. ఒకటి శరీర సంబంధమైన రక్షణ. శరీరానికి కావలసిన రక్షణను మనం ఇస్తాం, కానీ ఆత్మ సంబంధమైన రక్షణ అనేది అది మన వల్ల కలిగేది కాదు. చాలామంది ఏమంటారంటే నాకు తెలుసండి, నాకు అన్నీ తెలుసు అంటారు. అంటే వాళ్ళ తమ్మును తాము కాపాడుకోవడము తెలుసు, తమ్మును తాము చిక్కించుకోవడము వారికి తెలుసట. అంటే వాళ్ళు పాపము చేయగలరు, పుణ్యము చేయగలరు, మంచి చేయగలరు, చెడు చేయగలరు. అంటే మాకు తెలుసు, రెండూ తెలుసు మాకు. అయితే దేవుడు అంటున్నాడు, ఒకవేళ నీకు మంచి చెడ్డ నీకే తెలిస్తే సరే ఇక నేనే నీకు అక్కర్లేదు. అంటే నువ్వు చెడు అంటే ఏంటో నీకు తెలుసు, మంచి అంటే ఏంటో తెలుసు. కాబట్టి మరి మంచిని నువ్వు చేయగలుగుతావు, చెడు నుంచి నువ్వు దూరం అవుతావు. అందుకని బైబిల్ గ్రంథంలో ఆయన ఆ మాట అన్నాడు, ఆదాము మనలో ఒకని వంటి వాడు అయిపోయాడు, మంచి చెడ్డలు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తిన్నాడు. కాబట్టి అది ఎప్పుడైతే తిన్నాడో మానవుడు మంచి చెడు తెలుసుకున్నాడు, కానీ నన్ను నెరవేర్చడం వాడి వల్ల కావట్లేకపోతుంది. చాలామంది నిన్న దినాన్ని ఒక ఆయన దగ్గర సువార్త చెప్పడానికి వెళ్ళిన ఒకరి దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. ఆయన అన్నాడు, పాస్టర్ గారు ఏదైనా మన చేతిలోనే ఉందండి, బాగుపడ్డమన్నా చెడుపడమన్నా అన్నాడు. నిజమా అన్నాను. అంతే కదండి, బాగుపడాలన్నా చెడిపోవాలన్నా మన చేతిలోనే ఉందండి, అంతే, దేవుడే అక్కర్లేదు, మనం చేయలేమా అన్నాడు. నిజమంటారా? బాగుపడ్డ ఎవరి చేతిలో ఉందట? మన చేతిలో ఉందా? లేదా? లేదు. నిజమండి. అందుకన్నాడు, మీకు ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, కూషు దేశస్థుడు తన చర్మాన్ని తెలుపు చేసుకోలేడు, చిరుతపులి తన మచ్చలను మార్చుకోలేదు, కీడుకు అలవాటు పడిన మనుషుడు కూడా మేలు చేయలేడు అంటాడు. మనిషి తనంతట తను మారగలిగితే దేవుడే ఈ లోకానికి రావాల్సిన అవసరత లేదు కదా. తనంతట తను మారేలాగుంటే దేవుడు ఎందుకు రావాలా? వాళ్ళే మారిపోను కదా. లేదండి. అందుకని అంటాడు, మీ చేత ఏది అవ్వదు, మీరు ఏమీ చేయలేరు, అంతా నా చేతిలోనే ఉంది అంటున్నాడు ఆయన. దేవుని చేతిలోనే సమస్తం ఉందన్నమాట. కాబట్టి ఈరోజు దేవాతి దేవుడైన యేసుప్రభువారు
నీకు నాకు ఆయన జ్ఞాపకం చేయాలనుకునేది ఏంటంటే, నీవు నేను కూడా రక్షించబడిన వారము. అంటే నిజంగా నీవు నేను రక్షించబడ్డాము అంటే అది దేవుని కృప వలనే అయ్యింది కానీ మన వల్ల జరిగినది కాదు. మనందరికీ తెలుసు కదా, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో. దేవుని కృప వలనే మనం రక్షించబడ్డమే కానీ అది మన వలన కలిగినది కాదు, మన క్రియల వలన కలిగినది కాదు. మనలో ఉన్న ఏ మంచి లక్షణాలను బట్టి దేవుడు మనల్ని ఈ లోకములో నుంచి మనల్ని విడిపించలేదు. అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, ఏ మనుషుడు నా ఎదుట అతిశయించడం అనేది వీలు పడదు అంటాడు. ఏ మనుషుడు కూడా దేవుని ఎదుట అతిశయించడం అనేది వీలు పడదట. ఎందుకు అంటే నీ వల్ల ఏది కాదలేనప్పుడు నువ్వు దేన్ని బట్టి అతిశయించగలుగుతావు? నీ అతిశయం దేన్ని బట్టి? ఈ లోకంలో ఏం కలిగి ఉన్నావని అతిశయించగలుగుతావు? నువ్వు ఏది కలిగి ఉన్నా అవన్నీ నా వల్లనే నువ్వు కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు అతిశయిస్తే నన్ను బట్టి మాత్రమే నువ్వు అతిశయించాలే కానీ ఈ లోకములో నువ్వు కలిగి ఉన్న దేనిని బట్టి నువ్వు అతిశయించకూడదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, దేవుడు మన మంచితనాన్ని బట్టి కానీ, మనకున్న బలాన్ని బట్టి కానీ, మనకున్న శక్తిని బట్టి కానీ, మనకున్న ఆస్తుపాస్తులు బట్టి కానీ, మనకున్న అందాన్ని బట్టి కానీ, ఈ లోకంలో మనం కలిగి ఉన్న దేనిని బట్టి దేవుడు మనం రక్షించలేదు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను రక్షించాడు అంటే మనం ఎంతో పాపులమై ఉన్నప్పుడు, మనం ఎంతో చెడిపోయిన పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడే తన ఉచితమైన మహాకనికరము చేత నిన్ను నన్ను ఆ దేవుడు రక్షించాడు. అందుకని అన్నాడు, ఇది నీ క్రియల వలన కలిగినది కాదు. మరలా దేవుడు చెప్తున్నాడు, నువ్వు రక్షించబడ్డావు అంటే, నన్ను దేవుడుగా నువ్వు కలిగి ఉన్నావు అంటే అది నువ్వు చేసుకున్న నీ క్రియలను బట్టి కాదు, నువ్వు చేసిన దేన్ని బట్టి కాదండి. ఈరోజు దేవుడు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు అది. రెండవదిగా, యెహోవా కృప కలిగిన వాడు అంటే ఆ కృప కలిగిన దేవుడు నీకు నాకు ఎలాగ సహాయం చేయగలుగుతున్నాడు? ఆ కృపే ఆయన. ఆయన మనకి ఏం చేశాడు? ఆయన మనకి ఎలాగ ఉపయోగపడుతున్నాడు? ఆ దేవుడు మనం ఎలాగ ఉపయోగించుకున్నాం? ఆ దేవుడు మనకేం చేశాడు? ఇవి మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఉంటున్నామండి. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడల్లా ఈ రెండు విషయాలు, ఒకటి మనల్ని మనం పరిశీలన చేసుకోవడము, రెండు ఆయన చేసిన మేలును బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము. ఓ క్రైస్తవుని యొక్క జీవితంలో దేవుని యొక్క మందిరానికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా ఈ రెండు విషయాల్ని పరిశీలన చేసుకోవలసిన వాడే. ఒకటి, మొట్టమొదటిగా నేను ఎలాగున్నాను, నేను ఏం చేస్తున్నాను, నేను ఎలాగ జీవిస్తున్నాను, నేను దేవుడు చెప్పినట్లుగా నడుచుకుంటున్నానా లేదా అని నువ్వు దేవుని యొక్క వాక్యము చేత చూసుకోవలసిన వారిగా ఉంటున్నావు, పరిశీలన చేసుకోవలసిన వారు ఉంటున్నాం. రెండవదిగా, ఆయన మనకి ఏం చేశాడో ఆ మేలులకై ఆయనకి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. కాబట్టి ఈ యేసు ప్రభువారు, ఈ కృప కలిగిన దేవుడు నీకు నాకు ఆయన ఏ రీతిగా సహాయపడుతూ వస్తున్నాడో ఆ విషయాల్ని మన జ్ఞాపకం చేసుకోవలసిన వారు ఉంటున్నామండి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీవు నేను కూడా ఆ దేవుణ్ణి ఆరాధించే ముందుగా నిన్ను నన్ను దేవుడు అనాది కాలములోనే, భూమికి పునాదులు వేయబడక ముందే నిన్ను నన్ను ఆ దేవుడు ఆయన ఎరిగి ఉన్నాడు, రక్షించాడు ఆయన. సరే, ఆ మాట కూడా చూపిస్తాను. ఆ 2వ దశలోనికలకు రాసిన పత్రిక 2వ దశలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ దశలోనికలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం అండి. 13వ వచనం, ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనిన గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మనము రక్షణ పొందుటకు ఆది నుండి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడట. అందుకనే అది నిజంగా దేవుని కృప ద్వారానే జరిగింది కానీ
దేవుడు దయా సంకల్పమే గాని మనం రక్షించబడ్డం మన వలన అనేది ఏమీ కాదు. ఈరోజు నీవు నేను కూడా ఆ దేవుణ్ణి స్తుతించే ముందుగా యెహోవా కృప కలిగిన వాడట. ఆయన కృప కలిగిన వాడు కాబట్టే నిన్ను నన్ను ఈ లోక సంబంధమైన పాపము నుండి, ఈ లోక సంబంధమైన చెడు నుండి, ఈ లోక సంబంధమైన నాశనకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను నన్ను విడిపించినవాడు. ప్రియ సహోదరి సోడా, దేవుణ్ణి ఆరాధించడానికే దేవుడి సన్నిధికి వచ్చినప్పుడల్లా ఆయన నీ ఎడల నా ఎడల చేసిన ఆయన మేలులను మనం చనిపోయేదాకా అది మన జ్ఞాపకములోనే ఉంచుకొని ప్రతిసారి కూడా మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారు ఉంటున్నామండి. నువ్వెంత దేవుణ్ణి స్తుతించగలుగుతావో ఆ దేవుడు అంత సంతోషించగలిగిన వాడాయన. మనం దేవుణ్ణి సంతోషపరచాలి అంటే ప్రార్థనల ద్వారా మనమేమీ సంతోషపరచలేం. దేవుడికి ఈ లోకంలో మనకు కలిగిన వాటినిచ్చి దేవుణ్ణి సంతోషపరచలేం. దేవుడికి సంతోషకరమైనది ఏంటంటే స్తుతి ఆరాధన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 50వ కీర్తన. ఇక్కడ కీర్తనాకారుడు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఆయన ఏమంటున్నాడో మీకు చూపిస్తాను. కీర్తన 50వ అధ్యాయము 23వ వచనం అండి. 50వ అధ్యాయము 23వ వచనం. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. నేను వానికి దేవుని రక్షణ కనుపరిచినట్లు వాడు మార్గమును సిద్ధపరచుకొనెను. స్తుతి యాగము అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. దేవుణ్ణి మహిమపరచడం అంటే, దేవుణ్ణి ఆరాధించడం అంటే, దేవుణ్ణి స్తుతించడం అంటే ఆయనకి ఎంతో సంతోషకరమైనది అన్నమాట. అందుకనే నా జీవితంలో దేవుణ్ణి ఎంతగా ఆరాధించగలుగుతున్నాం, ఆ దేవుణ్ణి ఎంతగా స్తుతించగలుగుతున్నాం. ప్రతిదానికి మనం దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నామండి. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నేను నీ ఎడల కృప కలిగిన వాడను. ఎంత కృప కలిగాను అంటే, నేను నిన్ను ఈ లోకమనే పాపముల నుంచి నిన్ను విడుదల చేసి నేను నిన్ను రక్షించాను. అర్థమైందా? దేవాతి దేవుడైన యేసు ప్రభువారు నిన్ను నన్ను కూడా ఆయన రక్షించాడట. ఈ రక్షణ శరీర సంబంధమైన రక్షణ కాదు కానీ ఈ రక్షణ ఆత్మ సంబంధమైన రక్షణ. సరే, మీకు చూపిస్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము అంటే 8-9 వచనాలు కలిసి ఉన్నాయండి. 8-9 వచనాలు కలిసి ఉన్నాయి. చూడండి, ఒక మాట నేను చదువుతాను. ఏంటంటే, ఆయన మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణ పొందుచు. సరే, ఆత్మరక్షణ పొందుచు. యేసు ప్రభువారు నీకు నాకు ఆయన ఇచ్చిన మొదటి రక్షణ ఏంటంటే ఆత్మ సంబంధమైన రక్షణ. ఈ ఆత్మ సంబంధమైన రక్షణ ఈ భూమి మీద ఏ మానవుడు కలిగించలేడు. ఒకవేళ శరీర సంబంధమైన రక్షణ కలిగించగలడేమో కానీ ఆత్మ సంబంధమైన రక్షణ దేవుడు తప్ప ఇంకెవ్వరూ కలిగించలేరు. ఒకవేళ మన ఆత్మ రక్షించబడకపోతే ఆ అగ్ని గంధకాల మండు గుండములో పాలు పొందవలసిందే, ఆ నరకములో యుగయుగాలు శిక్షణ అనుభవించవలసిందే. ఆ ఆత్మ రక్షణను దయచేశాడు. అంటే ఆయన అంటాడు, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఆయన ఇలాగంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు అంటాడు ఆయన. చూసారా, మనమంట దేవుణ్ణి ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చామో ఆయన నిన్ను నన్ను కూడా మరణములో నుండి జీవములోనికి దాటించాడట. కాబట్టి యేసు ప్రభువారి యొక్క రక్తం చేత కొనబడిన నీవు నేను కూడా జీవములోనికి ప్రవేశించిన వారము, మరణాన్ని దాటిన వారము. ఏ మరణం గురించి యేసు ప్రభువారు చెప్తున్నాడు అంటే ఇది రెండవ మరణము. భౌతికమైన మరణాన్ని గురించి దేవుడు ఎప్పుడు కూడా చెప్పడు, ఆయనకి అవసరము లేదు. ఎందుకంటే నువ్వు ఎలాగా మరణిస్తుంది, శరీరం అనే దానికి మరణం ఎలాగా తప్పదు.
నేను చెప్తే జరుగుతుందా, నేను చెప్తే జరగదా అనేది కాదు. శరీర సంబంధిన మరణం అనేది అది ఏ రోజైనా మరణించవలసిందే. దాని గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించవలసిన అవసరం లేదు. అర్థమైందా? అందుకనే చాలా మంది నేను అడిగినప్పుడు వారు ఇలా చెప్పారు. చాలా ప్రమాదకరమైన పనులు చేస్తూ ఉంటారు. వాళ్ళ వర్కే అలాంటిదన్నమాట. నేనన్నాను, మీకు భయమేస్తా లేదా? అంత ప్రమాదకరమైన పనిలో ఎందుకు చేరారు? ఎన్నో పనులున్నాయి కదా! ఆ పనులు చేసుకోవచ్చు కదా! ఈ పనే ఎందుకు చేయాలా? అని అడిగితే వాళ్ళన్నారు, అదేంటండి అలాగంటారు? చావు అనేది వస్తే అది ఎక్కడైనా వస్తది, ఎలాగైనా వస్తది. ఇప్పుడు నేను చేసే వర్క్ వల్లే నేను ఇక్కడే చచ్చిపోతానని మీరు ఎలాగనుకుంటున్నారు? నాకు మరణం అనేది వస్తే నేను ఇంటి దగ్గరైనా చనిపోవచ్చు, లేకపోతే నేను ఎక్కడైనా చనిపోవచ్చు, నా ప్రయాణంలో చనిపోవచ్చు, లేకపోతే ఎక్కడైనా చనిపోవచ్చు. చావు అనేది నేను ఎక్కడైనా చనిపోతాను నేను. ఇలా చేస్తేనే చచ్చిపోతాను, అలా చేయకపోతే నేను చావును, అలాంటిదేమీ లేదు. అలాగని ఎంతకాలం మనం భయపడుతూ బతుకుతాం? చావుకు భయపడితే మనం బ్రతకేయలేము. ఏమో నేను చచ్చిపోతానేమో బయటికెళ్తే, నేను ఆ పని చేస్తే చనిపోతానేమో, ఇలాగెళ్తే చనిపోతానేమో, అలాగెళ్తే చనిపోతానేమో అనుకుంటే ఇంట్లో నుంచి ఒక అడుగు కూడా బయటికి వేయలేం. చావుకి మనం భయపడ్డామా? మనం అసల ఇంకా ఎంత భయం అంటే చావుకి మనం తప్పించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తామో. అందుకే దేవుడన్నాడు, ఈ లోకములో చావుకి భయపడడం అంటే నీ పిరికితనమే. ఎందుకంటే చావు అనేది ఏదో ఒక రోజు నువ్వు చావవలసిందే. అది నువ్వైనా నేనైనా. మరణానికి ఎవరు అతీతులు కారట. అందుకని ఒక ఆయన ఇలా చెప్పాడు. ఏం చెప్పాడంటే, మరణం అనేదంట అది డబ్బులు లేని వారికే వచ్చి డబ్బున్న వారికి రాదట. అలాగే ఇప్పుడు అలా రాదట మరణం. డబ్బున్నవాడికైనా మరణం వస్తుందట, డబ్బులు లేనివాడికైనా మరణం వస్తుందట. దానికి ఏ భేదము ఉండదట. మరణానికి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అని భేదం ఉండదట. రెండవది, మరణానికి ఇంకేం భేదం ఉండదు అంటుండా, ఏ కులాలకి అతీతమైనది కాదట. ఈడు పలానా కులస్తుడు, ఈడు పలానా కులస్తుడు, వాడినే మరణించేలా చేయాలి, వీడిని మరణించకూడదని మరణానికి కులంతో పని లేదట. మూడవదిగా, మరణం అనేది ఎలాంటిది అంటే ఈ లోక సంబంధమైన మరి ధనఘనతలకు ఏమీ మరి అతీతమైనది కాదట. అలాగే పేరు ప్రఖ్యాతులకు అతీతమైనది కాదట. లోకంలో దానికి ఏది విలువ రాదట, సాటి కాదట. మరణం వస్తే అది ఎవరినైనా సరే తీసుకుని వెళ్తుందట. వాళ్ళు వీళ్ళు అని తేడా ఏమీ లేదు దానికి. మనుషులుగా మనకి తేడా ఉందేమో కానీ మరణానికి ఏమాత్రం కూడా దానికి తేడా లేదు. ఎవరినైనా తన సమయం వస్తే అది తీసుకెళ్ళిపోవలసిందే. అందుకనే యేసుప్రభువారు చెప్తున్న మరణం ఏంటంటే శరీర సంబంధమైన మరణం గురించి కాదు కానీ ఆత్మ సంబంధమైన మరణము. నీ ఆత్మ భయంకరమైన మరణంలోకి వెళ్ళబోతుంది. దాని నుండి తప్పించుకో. నువ్వు జీవించవలసింది దానికోసం. గత రాత్రి నేను ఒక ఆయనకి ఇలా మాట చెప్తూ ఉంటాను. ఇలాగన్నాడు. ఏమన్నాడంటే, ఆదివారం రావాలని ఉంది కానీ రాలేకపోతున్నాడండి, నా పనులు ఎక్కువ ఉన్నాయి, అసలు నేను రాలేకపోతున్నాను అన్నాడు. సరే అలాగా, నిజమే. నీకు ఇంత ఆయుష్కాలాన్ని, ఇంత శక్తిని, ఇంత బలాన్ని, ఇంత సమయాన్ని దేవుడు ఇస్తేనే కదా నువ్వు ఇలా పని చేసుకుంటున్నావు. ఒకవేళ దేవుడే గాని నీకేది కలిసి రాకుండా చేసుంటే అప్పుడు ఏం చేద్దువు నువ్వు? నువ్వు రావా దేవుడి దగ్గరికి? ఎక్కడికి వెళ్తావు ఇంక రాకుండా? దేవుడు సమయాన్ని, ఆరోగ్యాన్ని, శక్తిని ఇవన్నీ ఇస్తే మన ఇష్టానుసారంగా మనం ఉపయోగించుకుంటే ఆయన మనకు బుద్ధి చెప్పలేడా? ఆయన అంటాడు, నేను పశువులకే బుద్ధి నేర్పించిన వాడిని నీకు నేను బుద్ధి నేర్పలేనా? నేను నేర్పించాలి అనుకుంటే నాకేమీ కష్టమేమీ కాదు. కానీ నీ ఇష్టపూర్వకంగానే నువ్వు మారాలని వదిలేశాను నేను. నేను బలవంతం చేస్తూ నువ్వు మారడం కాదు. నీ ఇష్టపూర్వకంగా నువ్వు జీవిస్తేనే అది నీకు ఆశీర్వాదము. కాబట్టి దేవుని యొక్క ప్రజలుగా ఆత్మరక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. ఆత్మరక్షణ లేకపోతే మనం దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించలేమండి. అందుకనే ఈ రోజున దేవాతి దేవుడిని యేసుప్రభువారు నీకు నాకు జ్ఞాపకము చేసేది ఏంటి? నువ్వు ఉచితమైన కృప ద్వారానే రక్షించబడి ఉన్నావు. ఈరోజు నేను నిన్ను రక్షించాను అంటే, మరణములో నుండి నేను జీవములోనికి దాటించాను అంటే, నీ ఆత్మను నేను బ్రతికించాను అంటే, ఏదో నీ క్రియల వలన నేను నిన్ను ఏర్పరచుకోలేదు.
ఏదో నీకు ఈ లోక సంబంధం ఉన్న వాటిని బట్టి నేను నిన్ను ఏర్పరచుకోలేదు. నా ఉచితమైన కృప ద్వారానే నేను నిన్ను రక్షించాను. అందుకే నీవు నన్ను స్తుతించాలి అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ వస్తున్నాడు. ప్రియ సహోదరి సోడా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా, దేవుణ్ణి స్తుతించే ముందుగా, ఆ దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నీకు నాకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నా కృప వలన మాత్రమే నువ్వు రక్షించబడ్డావు. అంటే నీ ఆత్మరక్షణ నీకు ఆ రీతిగా కలిగింది. నీకు ఆత్మరక్షణ ఎలా కలిగిందంటే, నేను అనుగ్రహిస్తేనే నీకు కలిగింది. నేను అనుగ్రహించకుండా నీకు ఈ ఆత్మరక్షణ అనేది కలగలేదు. కాబట్టి ఈ ఆత్మరక్షణ అనేది దేవుడు నీకు నాకు కలిగించాడు. అందుకనే బైబిల్ గ్రంథంలో ఇలాగ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సమూయేలు రాసిన మొదటి గ్రంథము సమూయేలు రాసిన మొదటి గ్రంథము 10వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనమండి. 10వ అధ్యాయము 19వ వచనమండి. ఆయనను మీ దుర్దశలన్నిటినీ ఉపద్రవములన్నిటినీ పోగొట్టి మిమ్మల్ని రక్షించిన మీ దేవుణ్ణి మీరు ఇప్పుడు విసర్జించి మా మీద ఒకరిని రాజుగా నియమింపమని ఆయనను అడిగి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ గోత్రముల చెప్పునను మీ కుటుంబముల చెప్పునను మీరు యెహోవా సన్నిధిని హాజరు కావలెను. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్తున్నాడు. అసలు దేవుడు మిమ్మల్ని ఎలాగ రక్షించాడో తెలుసా? ఈ రోజు మిమ్మల్ని ఇంత ఉన్నతమైన స్థానంలోనికి దేవుడు ఎలాగ తీసుకొచ్చాడో తెలుసా? ఈ రోజు మీరు ఇంత సుఖముగా నెమ్మదిగా బ్రతుకుతున్నారు అంటే ఇది ఎవరి వల్ల జరిగిందో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలకు మరలా జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకప్పుడు మీరు ఎలాంటి స్థితిలో ఉన్నారో తెలుసా? మీరు దుర్దశలో ఉన్నారు. ఎంతో దారిద్ర్యమైన దశలో ఉన్నప్పుడు, ఎంతో దీన స్థితిలో ఉన్నప్పుడు, మీరెంతో బానిసత్వంలో ఉన్నప్పుడు, మీరెన్నో సమస్యలలో చిక్కబడినప్పుడు, తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, ఉండడానికి నివాసం లేక, ఐగుప్తు దేశంలో మీరు బానిసలుగా బ్రతికిన వారు. అలాంటి బానిసత్వంలో ఉన్న మిమ్మలను, మీ దుర్దశలో ఉన్న నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని, నేను మిమ్మల్ని ఆ ఆ యొక్క దుర్దశలో నుంచి నేను విడిపించి నేను బయటికి తీసుకొస్తే ఈరోజు మీరు నా మీద గర్విస్తారా? నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారా? నాకు వ్యతిరేకమైన ఆలోచన చేయగలుగుతారా? నాకు విరోధమైన దాన్ని మీరు కోరుకుంటారా? అంటే మీ దుర్దశలో ఉన్నప్పుడు నేను మీకు సహాయం చేసి మీ ఉపద్రవములన్నిటిలో నుండి మిమ్మల్ని తప్పించాను కదా. మీకు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు వాటన్నిటిలో నుంచి నేను కాపాడాను కదా. ఇవన్నీ మర్చిపోయారా మీరు? ఎలాగ మీరు రక్షించబడ్డారు? ఎలాగ మీరు ఈరోజు ఈ స్థాయిలోకి వచ్చారు? ఈ రోజు మీరు ఇలాగ ఉండడానికి గల కారకుడు ఎవరు? నేను కదా. నేనయ్యుండి మీరు నన్ను కాదు అని ఈరోజు నాకు విరోధమైన ఆలోచన మీరు చేశారే అని దేవుడైన ఆ యెహోవా యేసు ప్రభువారు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడాడు. సమూయేలు ద్వారా చెప్పిస్తున్నాడు. ఓ సమూయేలు, ఆ ప్రజలకు చెప్పు, వారు ఎంత దుర్దశలో ఉన్నప్పుడు, ఎంత హీన దశలో ఉన్నప్పుడు, ఎన్ని ఉపద్రవాలతో వారు నిండిపోయినప్పుడు వారిని నేను రక్షించాను, వారిని నేను మార్చాను, వారిని రక్షించి నీ బిడ్డగా నేను చేసుకున్నాను అంటే, నా బిడ్డగా నేను చేశాను అంటే, వారు ఎన్ని సమస్యల నుంచి విడిపిస్తే ఈ రోజు ఈ స్థితిలోకి వచ్చారు వీళ్ళు. ఈ రోజు నన్ను దేవుడు అది అడుగుతున్నాడు. నువ్వు రక్షించబడ్డావు అంటే ఎన్ని పరిస్థితుల నుంచి ఈ రోజు నీ స్థాయిని ఇలా తీసుకొచ్చాను నేను. ఈ రోజు నువ్వు ఇలా ఉన్నావు అంటే అది నేను చేసింది కాదా? నా సంకల్పము కాదా? నువ్వు పుట్టక ముందే నీ జీవిత దినాలన్నీ రాసిన వాణ్ణి. నేను చెప్పినట్లుగానే నీ జీవితం ఈ లోకంలో నడుస్తుంది. నేను చెప్పకుండా ఈ లోకంలో నీకేదీ జరగదు. ఇవన్నీ నా వలన మాత్రమే జరుగుతున్నాయి. నా కృప వల్ల మాత్రమే ఇవి జరుగుతున్నాయి. ఈ రోజు నువ్వు ఈ స్థితిలో ఉండడానికి గల కారకుడు నేను. ఈరోజు దేవుడు మరలా మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. నీవు నేను కూడా ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారి యొక్క కృపచేత నీవు నేను కూడా
రక్షించబడిన వారము, మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. అందుకనే ఈరోజు మరలా దేవుడు అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడంటే, మహా ఉపద్రవములో నుంచి నేను మిమ్మల్ని విడిపించిన దేవుణ్ణి అని చెప్తున్నాడు ఆయన. ఇంకొక మాట కూడా చూపిస్తాను, దేవుడు మనల్ని ఏ రీతిగా విడిపిస్తూ వస్తున్నాడో. సమూయేలు రాసిన రెండవ గ్రంథము, సమూయేలు రాసిన రెండవ గ్రంథము 22వ అధ్యాయము, సమూయేలు రాసిన రెండవ గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం అండి. 2:28, 22:28 వచనం అండి, చదవండి. చనిపోయిన వారిని, శ్రమపడుచున్న వారిని నీవు రక్షించదువు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేయుదువు. మన దేవుడట ఎలాంటి వాడు అంటేనట, శ్రమపడు వారిని నీవు రక్షించదవు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను నన్ను దేవుడు రక్షించాడు. ఎప్పుడో తెలుసా? ఎన్నో శ్రమల చేత ఉన్నప్పుడు, ఎన్నో బాధల చేత, ఎన్నో దుఃఖముల చేత, ఎన్నో సమస్యల చేత ఎలాగున్నామో తెలుసా? ఆయన ఒక మాట అంటాడు. ఆయన సరే మీకు చూపిస్తాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము. మనము ఎలాంటి శ్రమల చేత ఉన్నామో, ఎలాగ మనము నెమ్మది లేని పరిస్థితుల్లో ఉన్నామో, అలాంటి స్థితిలో దేవుడు నిన్ను నన్ను ఏ రీతిగా ఆయన మనల్ని రక్షించి సహాయం చేసి విడిపించాడు ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన 54వ అధ్యాయము, యెషయా గ్రంథము 54వ అధ్యాయము 11వ వచనమండి. 54:11. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా, ఆయన అన్నాడు, ప్రయాసపడి గాలి వానల చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదానా. నువ్వు ఎలాగ శ్రమలో, ఎలాంటి శ్రమలో ఉన్నావో తెలుసా? నిన్ను ఆదరించలేని పరిస్థితిలో, ఎడి చూసినా ఎడాపెడ అంటే గాలి వాన చేత, రెండు, ఒకవైపు గాలి చేత కొట్టబడుతుంది, రెండోది వర్షము చేత కొట్టబడుతుంది. ఈ రెండిట్ల చేత కొట్టబడి ఆదరణ అనేది కరువైపోయిన నీ జీవితానికి, శ్రమ పడుతున్న నిన్ను, బాధను అనుభవిస్తున్న నిన్ను నేను రక్షించాను. నీ శ్రమలన్నిటిలో నుండి, నీ బాధలన్నిటిలో నుండి నేను విడిపించిన దేవుణ్ణి. మరి ఎలా నీవు నన్ను స్తుతించగలుగుతున్నావు? ఎలాగ నీవు నన్ను ఆరాధించగలుగుతున్నావు? నేను చేసిన మేలంటూ నీకు అర్థమవుతుందా? నేను నిన్ను రక్షించాను, నేను నిన్ను రక్షించాను. అందుకని ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటాడు, యెహోవా కలుగజేయు రక్షణను ఊరికనే నిలుచుండు చూడండి, నేను ఇస్తాను మీకు రక్షణ. నేను మిమ్మల్ని రక్షించగలిగిన దేవుణ్ణి. ఈ ఎర్ర సముద్రం నుంచి, లేక ఆ ఐగుప్తీల చేతిలో నుంచి నేను మిమ్మల్ని విడిపించగలిగిన దేవుణ్ణి. నేను ఇచ్చే రక్షణ అంత గొప్పది. ప్రియ సహోదరి సోడా, ఈరోజు దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నిన్ను నన్ను కూడా ఆయన ఈ లోకమనే పాపము నుండి దేవుడు నిన్ను నన్ను కూడా విడిపించిన వాడుగా, రక్షించిన వాడుగా ఉంటున్నాడండి. అందుకని అన్నాడు, నువ్వు శ్రమపడుచున్న వారిని రక్షించే దేవుడివి. నిన్ను నన్ను ఆయన మనల్ని రక్షించాడు అంటే, మన శ్రమ కాలములో, మనం కృంగిన పరిస్థితుల్లో, నెమ్మది లేని పరిస్థితుల్లో, ఎంతో మరి నలిగిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుడు మనల్ని రక్షించాడండి. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు రక్షించబడ్డావు అంటే నేనే నిన్ను చూశాను. నువ్వు పడుతున్న బాధను, నీ శ్రమను, నీ దుర్దశను, నీ ఉపద్రవాలన్నిటినీ చూశాను. అయ్యో, ఇంత నలిగిపోతుంది నా బిడ్డ, ఇంత నలిగిపోతున్నాడే నా బిడ్డ, నేను వారిని రక్షించాలి, ఎలాగైనా వారిని కాపాడాలి అని ఆ దేవుడే సంకల్పించుకొని ఆయన నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి వచ్చి మనకి ఈ గొప్ప రక్షణను కలిగించాడు ఆయన. అందుకని అంటున్నాడు ఆయన, మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు, నా వల్లనే మీరు రక్షించబడ్డారు, నేనే మీకు అటువంటి విడుదలను కలిగించాను అంటున్నాడు ఆయన. దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన రక్షించాడు. మరో మాట మీకు చూపిస్తానండి. కీర్తన గ్రంథము 34వ అధ్యాయము, కీర్తన 34వ అధ్యాయము
18 వచ్చినవండి. 34:18. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన హృదయము గల వారిని ఆయన రక్షించును. ఆయన అంటున్నాడు, విరిగిన వారిని, నలిగిన వారిని ఆయన రక్షించగలిగిన దేవుడట. దేవాతి దేవుడైన యేసుప్రభువు అంటున్నాడు, నేను నిన్ను నువ్వు రక్షించబడ్డావు అంటే, ఈరోజు నువ్వు దేవుని నా బిడ్డగా నువ్వు చేయబడ్డావు అంటే, ఎలాంటి పరిస్థితుల్లో, నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు నేను నిన్ను రక్షించానో తెలుసా? విరిగి నలిగిన పరిస్థితులు. నీ జీవితము ఈ లోకంలో గాలి వానల చేత కొట్టబడి, ఆదరణ లేక, నీ బ్రతుకంతా చివుకుపోయిన పరిస్థితులు, అంటే విరిగి నలిగిన పరిస్థితులు అన్నమాట. ఏం చెయ్యాలో, ఎలా బ్రతకాలో తెలియని పరిస్థితుల్లో నువ్వు నేను ఉన్నప్పుడు, ఆ దేవుడు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడట. అని అంటున్నాడు, నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకొని నేను మిమ్మల్ని రక్షించాను. ఈ లోకముని పాపము నుంచి నేను వేరు చేశాను. నీ ఆత్మను రక్షించాను. నీకు గొప్ప విమోచన కలిగించాను. అందుకనే నీవు నన్ను స్తుతించాలి. నీవు నన్ను ఎందుకు స్తుతించాలి అంటే, విరిగి నలిగిన పరిస్థితుల్లో, నీ జీవితంలో ఎన్నో సమస్యల చేత, కష్టాల చేత నీ బ్రతుకు విరిగి నలిగైపోయిందన్నమాట. అలాంటి పరిస్థితుల్లో, కృంగిపోయిన పరిస్థితుల్లో, ఎంతో నిస్సహాయమైన స్థితిలో ఉన్నప్పుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నాను. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? మనకన్నీ ఉంటే లోకంలో ఉన్న వాళ్ళందరూ మనకు దగ్గర అవుతారు అంటారు కదా. లోకంలో సామెత చెప్తూ ఉంటారు, బెల్లం ఉంటే చేమలు చేరతాయట. ఈరోజు మన బంధువులందరికీ మనం ఎందుకు చుట్టాలం అవుతాం తెలుసా? మనకు 4 డబ్బులు ఉన్నాయనుకో అందరూ చుట్టాలే, మనకి అందరూ బంధువులే. ఎంతమంది అంటే, మా పెద్ద కుటుంబం అండి అని చెప్తారు. దేనికి? మన కుటుంబం ఎంతట? నాది చాలా పెద్ద కుటుంబం అండి అంటారు. ఏంటి, 4 డబ్బులు నీ దగ్గర ఆడుతున్నాయి కాబట్టి. అదే నీ దగ్గర ఏమీ లేదనుకోండి, ఎవడు నీ కబురు చెప్పడానికి కూడా రాడు. నువ్వు ఎక్కడున్నావో రాడు. నీకు ఏం జరిగినా చెప్పడు. కారణం ఏంటి తెలుసా? వస్తే నువ్వేమిస్తావు. ఈరోజు లోకంలో ఉన్న ఇది నీ ధన్నం. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు నిన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడో తెలుసా? లోకమంతా నిన్ను వదిలేసినప్పుడు, ఎవ్వరూ నీతో లేనప్పుడు, అప్పుడు ఉంటాడట ఆయన తోడు. సరే, అది మన దేవుడు. అందుకని అన్నాడు, విరిగి నలిగిన పరిస్థితుల్లో నువ్వు ఉండినప్పుడు, నీ జీవితం ఎంతో చివుకుపోయిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అన్నీ కోల్పోయి నిరుత్సాహమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, నిన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను నేను. నీ దగ్గర అన్ని కలిగి ఉన్నప్పుడు కాదు నేను జ్ఞాపకం చేసుకుంది, ఏమీ లేనప్పుడు జ్ఞాపకం చేసుకున్నాను అంటున్నాడు. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. కీర్తన గ్రంథము 136వ కీర్తన, కీర్తన గ్రంథము 136వ కీర్తన, 136వ కీర్తన 23వ వచనమండి. 136:23 వచనమండి. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనను జ్ఞాపకము చేసుకొనిను. ఎప్పుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడో చూడండి దేవుడు. మనకి ఏమీ లేని పరిస్థితుల్లో, అన్ని కోల్పోయిన పరిస్థితుల్లో, మన హీన దశలోకి వెళ్ళిపోయినప్పుడు, దీన దశలో ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట. ఈ లోకంలో ఎప్పుడు నువ్వు దేని దశలో ఉన్నప్పుడు కానీ, మనం దారిద్ర దశలో ఉన్నప్పుడు కానీ, ఈ లోకంలో ఉన్న ఏ మనిషి మన జ్ఞాపకం చేసుకోరు. కానీ అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడట. అది మన దేవుడు మనల్ని ఎప్పుడు రక్షిస్తాడో తెలుసా? లోకమంతా నిన్ను వదిలేసినప్పుడు, నువ్వు ఒంటరివైనప్పుడు, నీ దేన దశలో నువ్వు ఉన్నప్పుడు, అప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకొని ఆయన నిన్ను రక్షించాలనుకుంటున్నాడు. ఆయన నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. ఆయనకి సహాయం చేయాలనుకుంటున్నాడు. అది ఆ దేవుడు. అందుకని అంటున్నాడు, నేను ఎప్పుడు నిన్ను రక్షించానో తెలుసా? నువ్వు విరిగి నలిగిన పరిస్థితుల్లో, నువ్వు దేన దశలో ఉన్నప్పుడు నేను నిన్ను రక్షించాను. అప్పుడు జ్ఞాపకం చేసుకో. అందుకనే రక్షించబడిన ప్రతి బిడ్డ కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడల్లానంట, ఆ రక్షణ దినాన్ని జ్ఞాపకం చేసుకుంటారట.
ప్రభువా, నన్ను రక్షించిన ఆ రక్షణ దినాన్ని బట్టి నీకు వందనాలు. ఎందుకంటే ఆ రోజు నువ్వుగా నన్ను దర్శించకపోయి ఉంటే, ఆ రోజు నీవు నన్ను రక్షించకపోయి ఉంటే, నేనేమైపోయేవాడినో, ఏమైపోయేదానో, నా స్థితి ఏమైపోయేదో. ఆ రోజు నన్ను జ్ఞాపకం చేసుకొని, నేను ఒంటరి ఉన్న స్థితిలో, నేను దీన దశలో, నేనెంతో నలిగిపోయిన పరిస్థితిలో ఉన్న నా స్థితి, ఆ రోజు నన్ను ఆదరించే వాళ్ళే లేరు, నన్ను ధైర్యపరిచే వాళ్ళే లేరు, నాకు సహాయం చేసేవాళ్లే లేరు. అలాంటి పరిస్థితుల్లో నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకున్నావు. ఆ రోజే కానీ నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకోకపోయి ఉంటే, ఈ రోజు నేను ఉండేవాడినా భూమి మీద? ఇలాగ జీవించగలిగేవాడినా? ఇలాగ ఉండడానికి నాకు అర్హత ఉందంటావా? లేదు. ఏ రోజు నన్ను లోకం మర్చిపోవాలి. కాబట్టి దేవుడి దగ్గరకు వచ్చినప్పుడల్లా మన రక్షణ దినాన్ని, గతాన్ని మర్చిపోవద్దు. అందుకనే దేవుడు బిడ్డలైన వారందరికీ దేవుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడల్లా దేవుడు ఇదే గుర్తు చేస్తూ ఉంటాడు. నీ గతం మర్చిపోకు. నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నప్పుడు, ఎలాంటి శ్రమల్లో ఉన్నప్పుడు, ఎలాంటి దీనదశలో ఉన్నప్పుడు, ఎలాంటి దారిద్ర్యములో ఉన్నప్పుడు నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నానో అది మాత్రం మర్చిపోకు. అది ఎప్పటికీ నీకు గుర్తుండవలసిందే. నువ్వు నా సన్నిధికి వచ్చినప్పుడల్లా, ప్రభువా, నా బ్రతికింతే కదా, ఒకప్పుడు నా స్థితి ఇదే కదా, నువ్వేగా నన్ను కనికరించకపోయి ఉంటే, నువ్వేగా నన్ను రక్షించకపోయి ఉంటే, నేనేమైపోయేవాడును, ఏమైపోయేదాన్నో. ఇప్పటిదాకా నేను భూమి మీద ఉండగలిగేవాడిని అర్హత నాకు ఉందంటావా? కాబట్టి యెహోవా కృప కలిగిన వాడు, ఆయన కృప చేత నిన్ను నన్ను ఆ దేవుడు రక్షించిన వాడండి. రక్షిస్తున్నాడు ఆయన. మనకున్న పరిస్థితులన్నిటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించి ఈరోజు ఉన్నతమైన స్థితిలోనికి, ఈరోజు ఈ లోకములో అందరికంటే ఓ గౌరవముగా బ్రతకడానికి ఈరోజు దేవుడు నీకు నాకు అటువంటి స్థాయిని దేవుడు దయచేశాడు. అందుకే ఆ దేవుడికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటున్నాం. కీర్తన దావీదు మహారాజు మరొక మాట అంటాడు. ఆయన దేవుడు నన్ను ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడు, ఎప్పుడు దేవుడు నన్ను రక్షించాడు అనేది చెప్తూ ఆయన అంటాడు, 109వ కీర్తన, కీర్తన గ్రంథము 109వ కీర్తన 26, 27 వచనాలు కలిసి ఉన్నాయండి. 26, 27 వచనాలు కలిసి ఉన్నాయి. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు, యెహోవావైన నీవే దీన్ని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయుము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. దావీదు ఈ కీర్తనాకారుడు చెప్తున్నాడు, యెహోవా, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. నువ్వే నాకు ఇలాంటి మేలులు చేసావని, ఇది నీ వల్లనే జరిగిందని నేను తెలుసుకున్నట్లుగా నాకు సహాయం చేయి తండ్రి. నాకు సహాయం చేయి. నీ కృపచేతలను బ్రతికించు, నీ కృపచేతలను రక్షించు. ఎందుకంటే నీ రక్షణని మేము పొందలేకపోయామంటే అది ఎంత భయంకరమైన శిక్ష. అందుకన్నాడు, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల రాబో శిక్షను మనం అసలు తప్పించుకోవడానికి అవకాశమే లేదు అంటాడు ఆయన. మరొక మాట మీకు చూపిస్తాను, దేవుడు మనల్ని ఎలాగ రక్షించాడని చూపిస్తాను. యెషయా గ్రంథము 25వ అధ్యాయము, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 9వ వచనం అండి. 25:9. ఆ దినమున జనులు ఇలాగునందురు, ఇదిగో మనను రక్షించునని మనం కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనం కనిపెట్టుకున్న యెహోవా ఈయనే, ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతుము. ఆయన అంటున్నాడు, ఇదిగో మనల్ని రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు. ఏ దేవుని కొరకైతే నువ్వు కనిపెట్టుకున్నావో ఆ దేవుని వల్లే నీకు రక్షణ కలుగుతుంది. ఆ దేవుడే నీకు విడుదలను కలిగించగలిగిన వాడు, ఆ దేవుడే నిన్ను కాపాడగలిగిన వాడు, అన్ని రీతిగా నిన్ను ఆదుకోగలిగిన దేవుడు ఆయన. ప్రియ సహోదరి సౌడా, ఈరోజు దేవాతి దేవుడిని యేసు ప్రభువారు నీకు నాకు ఆయన జ్ఞాపకం చేసేది ఏంటంటే,
ఆయన అంటున్నాడు, ఇదిగో మనల్ని రక్షించని మనం కనిపెట్టుకొని ఉన్న దేవుడైనా. నీవు నేను నమ్ముకున్న దేవుడు ఏంటంటే మనల్ని రక్షించగలిగిన దేవుడు ఆయన, మనల్ని కాపాడగలిగిన దేవుడు. అందుకనే ఈరోజు దేవాతి దేవుడిని యేసుప్రభువారు ఆయన అంటున్నాడు, నేను నీ రక్షణకర్త అయిన దేవుడును, నువ్వు రక్షించబడ్డానికి గల కారకుని నేను. ఈరోజు నాలోనికి నువ్వు రావడానికి గల కారకుని నేను. నేను లేకుండా నువ్వు లేవు. అందుకని యెషయా గ్రంథం 12వ అధ్యాయంలో కూడా అంటాడు, నా రక్షణకు కారణభూతుడగు దేవుడు. నేను రక్షించబడ్డానికి ఆయనే కారణభూతుడు. నేను దేవుళ్ళో ఉండడానికి ఆయనే కారణభూతుడు. నేను ఈ స్థితిలోనికి రావడానికి ఆయనే కారణభూతుడు. ఆయన లేకుండా నేను లేను. ప్రియ సహోదరి సోడా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఆ దేవాతి దేవుడిని యేసుప్రభువారి జ్ఞాపకం చేసేది ఏంటంటే, నేను నీ రక్షణకు కారణభూతుడైన దేవుణ్ణి. ఆయన అంటాడు, దేవుడు 3 విషయాలు ఆయన మనకు జ్ఞాపకం చేయాలనుకున్నాడు. ఆయన అంటాడు, నా రక్షణకు కారణభూతుడైన. మొట్టమొదటిగా ఆయన నీ వ్యక్తిగత జీవితానికి, నీ ఆత్మకు ఆయన కారణభూతుడైన దేవుడు. సరే, మీకు చూపిస్తాను దేవుడు ఎలాగూ ఆయన మనకు రక్షణకు కారణభూతుడయ్యాడు అనేది. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము, కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 46 వచ్చినవండి. 18:46. కీర్తన గ్రంథము 18వ అధ్యాయము 46 వచ్చినవండి. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతినందునుగాక. ఆయన నా రక్షణకర్త అయిన దేవుడు. మొట్టమొదటిగా ఆయన నీకెవరు అంటే నీ రక్షణకర్త ఆయన. సరే, ఒకవేళ వివాహమైన తర్వాత భార్యాభర్తలుగా ఇద్దరు నడిచి వెళ్తున్నారు అనుకోండి, ఒకవేళ ఆమెకి తెలిసిన వారిని ఎవరైనా కనిపించారనుకో, ఎవరమ్మా ఆయన అంటే ఏం చెప్తుంది ఆమె? ఎవరమ్మా నీ పక్కన ఉన్న ఆయన అని అనుకో, వాళ్ళకి తెలియదు నువ్వెవరవో. ఇప్పుడు నీ భార్యని అడిగారు, అమ్మాయిని ఎవరు ఆయన నీ పక్కన ఉన్నాడు అంటే, అప్పుడు ఏం చెప్తుంది నీ భార్య? ఆయన నా భర్త అని చెప్పుకుంటుంది. ఒకవేళ భర్తను అడిగారు అనుకో, ఎవరు ఆమె అని అనుకుంటే, ఆమె నా భార్య అని చెప్పుకుంటారు. అంటే భార్య భర్త అనే ఈ అనుబంధం ఎలాంటిదట? నిజంగా ఆ భార్య భర్త అనే యొక్క అనుబంధము అనేది ఈ లోకంలో అది ఏది సాటి కాదన్నమాట. అందుకని నా భార్య అండి, లేక ఆయన నా భర్త అండి అని చెప్పుకుంటుంది. ఎందుకో తెలుసా? నా భర్త అనేవాడు నా కష్టములో, నా దుఃఖములో, నా బాధలో, నా శ్రమలో, నా ఇబ్బందులలో అన్నిటిలో నాతో సహానుభావం కలిగిన వాడు. అది నా భర్త అంటే. ఆమె ఎందుకంత ధైర్యంగా తన గురించి చెప్పుకుంటుందంటే, నా భర్త అంటే అన్ని పరిస్థితుల్లో నాతో కూడా ఉన్నాడండి, అదే ఆయన నా భర్త. ఒకవేళ తన భార్య గురించి చెప్పి, ఈమె నా భార్య అని చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడ్డంటే, నా భార్య అండి, నా కష్టములో, నా బాధల్లో, నా శ్రమల్లో, నా ఇబ్బందుల్లో అన్నిటిలో నాతో కూడా ఉంది ఆమె. అందుకే ఆమె నా భార్య. ఇప్పుడు నీ దేవుడు నీ రక్షణకర్త నువ్వు ఒప్పుకోగలుగుతావా? ఈయన నీ రక్షణకర్తట. ఆయన ఎలాగ నీకు రక్షణకర్త అయ్యాడు? ఆయన నీకు రక్షణకర్త ఎలాగయ్యాడు? మీకు చెప్పాను కదా, ఒక భార్య తన భర్తని నా భర్త అని చెప్పుకోవడానికి సిగ్గుపడదు, లేక భార్యను నా భార్య అని చెప్పుకోవడానికి సిగ్గుపడ్డు. ఈరోజు నీ దేవుడు నా రక్షణకర్త అని చెప్పుకోవడానికి నువ్వు ధైర్యంగా చెప్పగలవా? ఆయన నీకు రక్షణకర్త ఎలాగయ్యాడని చెప్తావు? ఒకవేళ
నువ్వు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎవరైనా నువ్వు యేసుప్రభువారిని నమ్ముకున్నావా అని అడిగితే, అవునండి ఆయన నా దేవుడు అని నువ్వు చెప్తావు కదా. ఆయనకి దేవుడు ఎలాగయ్యాడమ్మా అని అడిగితే ఏం చెప్తావు? ఇప్పుడు యేసుప్రభువారు నీకు దేవుడు అని చెప్తున్నావు, నేను కాదంటా లేదు. ఆయన నీకు దేవుడు ఎలాగయ్యాడు? ఇప్పుడు ఓ భార్యని అడిగారు, ఆమె నా భర్త అని చెప్పింది. అమ్మాయి నీకు భర్త ఎలాగయ్యాడంటే ఏం చెప్తుంది? ఇప్పుడు నా భర్త అని ఆమె చెప్తుందంటే, ఎలాగ నీకు భర్త అయ్యాడంటే అని అడిగాడు ఇప్పుడు ఏం చెప్తుంది ఆమె? నన్ను ఆయన తాళి కట్టాడు, లేకపోతే నన్ను పెళ్లి చేసుకున్నాడు, నన్ను స్వయంగా అందరి సమక్షంలో, ఆ పెద్దలందరి సమక్షంలో, ఆ పెళ్లికి వచ్చిన వారు అందరూ ఎదుట ఆమె నా భార్య అని ఒప్పుకున్నాడు. జాలదా? అదేనండి సాక్ష్యం. ఆమె నా భార్య నా భర్తని ఎలా ఒప్పుకున్నాండి? ఇంతమంది సమక్షంలో. ఈరోజు పెళ్ళిళ్ళు ఒకప్పుడులాంటి పెళ్ళిళ్ళు కాదట. ఇప్పుడు పెళ్ళిళ్ళన్నీ కూడా, ఇప్పుడు పెళ్ళిళ్ళని రహస్య పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారట. పెళ్ళిళ్ళకి అబ్బాయి తరపులు కానీ అమ్మాయి తరపులు కానీ ఎవ్వరు రాకుంటే వీళ్ళిద్దరే వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారట. ఎక్కడ పోయి? ఏ గుళ్ళోకి పోయి ఏదో తాడిగడేసుకుని వచ్చేస్తున్నారట. ఈ పెళ్ళిళ్ళు చెల్లుతాయా? చలవా? చెల్లుతాయా చలవా? ఎలాగ చెల్లుతాయి? ఇప్పుడు ఆ అమ్మాయి అంటది, ఒకవేళ ఆ అబ్బాయి అమ్మాయిని వదిలేశాడు అనుకోండి, ఈ అమ్మాయి ఆ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుని వదిలేశాడండి అని ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు పోలీసులు ఏం అడుగుతారు? అమ్మ నీకు పెళ్ళి అయిందని ఎవరున్నారు సాక్ష్యం అని అడుగుతారు. ఎవరున్నారు సాక్ష్యం? మీరు ఎక్కడో దొంగ పెళ్లి చేసుకొని ఎవరికి కనబడకుండా పెళ్లి చేసుకుంటే మీ సాక్ష్యం పెళ్లి అనేది నీకు భర్త అని ఎవరు సాక్ష్యం ఉన్నారు? నీకు ఎవరి సమక్షంలో నువ్వు పెళ్లి చేసుకున్నావు? పోనీ ఏదైనా రిజిస్టర్ ఆఫీసులోకి సంతకం చేశారా? లేదు. పోనీ ఎవరైనా మీ పెళ్లికి మీ ఆమె వైపు కానీ నీ వైపు కానీ ఎవరైనా మనుషులు వచ్చారా? ఎవరూ లేరు. ఇది ఎవ్వరూ లేకుండా చేసుకున్న ఈ పెళ్లి ఎలా చెల్లుతుంది? దానికి ఆధారం ఏది ఉందా? దానికి ఆధారం అప్పుడు వాళ్ళకి కేసు ఏం ఫైల్ చేస్తారు? ఇంకా చేయరు. అలాగే ఆయన నీ రక్షణకర్త అని లేక నీ దేవుడు అని నువ్వు ఎలా చెప్తున్నావు? ఆయనకి దేవుడు ఎలాగయ్యాడు? ఇది తెలియాలి కదా. నీకు దేవుడు అంటే నువ్వు ఎందుకు ఆ దేవుడు నీకు ఏం చేశాడో నువ్వు దేవుడిగా నమ్ముకున్నావు. ఆయనకి దేవుడు ఎలాగయ్యాడు? సరే, మీకు ఈ మాట చూపిస్తాను. యెషయా గ్రంథము 25వ అధ్యాయము. యెషయా గ్రంథము 25వ అధ్యాయములో ఇక్కడ ఈ దైవజనుడు యెషయా ఈ మాటను ఒక మాట గుర్తు చేశాడు. ఆయన చూపిస్తాను మీకు. యెషయా గ్రంథము 25వ అధ్యాయము మొదటి వచనమండి. మొదటి వచనం. యెహోవా నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును అనుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనను నెరవేర్చితివి. ఇప్పుడు యెషయా చెప్తున్నాడట, నీవే నా దేవుడువు అంటున్నాడట. ఎందుకు దేవుడు అయ్యాడట? నీవే నా దేవుడు అంటున్నాడు. నీవే నా దేవుడు అంటే ఎందుకయ్యాడు దేవుడు ఈయనకి? నా జీవితంలో ఆయన చేసిన కార్యములు అలాంటివట. నువ్వు అద్భుతములు చేసితివి. అది నీ దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అనేవాడు ఏం చేయాలా? అద్భుతమైన కార్యాలు చేయాలా. అందుకని అంటాడు, ఎవరైనా నేను దేవుడిని అంటే ఆ దేవుడు ఏం చేయాలట? కొన్ని అద్భుతాలు చేయాలట. ఎలాంటి అద్భుతాలు? దేవుళ్ళందరూ ఎలాంటి అద్భుతాలు చేస్తారు? ఇతరులకి జరగలేనివి మనకి జరిగేవి. ఇంకా దే చెప్పండి. దయ్యాలు పోగొడతాడు. చెప్పండి. ఆ దేవుడు అనబడాలి అంటే లేని వాటిని ఉన్నట్టుగా చూపించాలా, ఉన్న వాటిని లేనట్టుగా చూపించాలి. ఇప్పుడు అందుకే కదా మాయిలు పకీర్లు ఎక్కువైపోయారు. బూడిద పట్టుకుంటే బంగారం అయిపోతుంది, బంగారం పట్టుకుంటే బూడిద అయిపోతుంది. ఇప్పుడు ఇలా చేస్తే చూసిన అందరూ ఏమంటారు? ఆయన దేవుడు కాకపోతే ఎందుకు అలా చేయగలుగుతాడు రా, ఆయన దేవుడు. అదే దేవుడు. అందుకన్నాడు,
దేవుడు అనేవాడు చేసే అద్భుతం ఏంటో తెలుసా? ఈ లోకములో ఇంకెవ్వరూ చేయలేని అద్భుతమైన కార్యం. అందుకనే దావీదు మహారాజు అంటాడు, నా దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని నా జీవితంలో చేశాడు. అందుకే ఈరోజు నా హృదయం ఇంతగా ఉప్పొంగడానికి, ఇంతగా ఆరాధించబడ్డానికి ఇదే కారణము అంటున్నాడు ఆయన. సరే, చూపిస్తాను మీకు ఆ మాటను. కీర్తన గ్రంథము 45వ కీర్తన 45వ అధ్యాయము మొదటి వచనమండి. 45:1. ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది. నేను రాజును గురించి రచించిన దానిని పలికెదను. నా నాలుక త్వరగా రాయువాని కలం వలె ఉన్నది. ఒక దివ్యమైన సంగతితో అతని హృదయం బహుగా ఉప్పొంగిపోతుందంట. ఈరోజు దేవుడు అంటున్నాడు, యెషయా చెప్తున్నాడు, ప్రభువా నీవే నా దేవుడవు. ఎందుకో తెలుసా? నాకు దేవుడివి, నాలో నువ్వు అద్భుతములు చేసిన దేవుడివి. ఈరోజు నీకు ఆయన దేవుడు అయ్యాడు అంటే, ఆయన ఈరోజు నీ రక్షణకర్త అయ్యాడు అంటే, నీకేం చేశాడు ఆయన? ఏం చేస్తే ఆయన నీకు రక్షణకర్త అయ్యాడు? ఏం చేస్తే నీకు ఆయన దేవుడు అయ్యాడు? ఆయన ఊరికినే నువ్వు దేవుడు అనుకుంటున్నావా? ఏదో పేరుకైన దేవుడు అని చెప్పుకుంటున్నావా? ఆయన నీ జీవితంలో ఏం చేశాడో తెలుసుకోవాలి కదా. నేను గత రాత్రి నేను ఆమెతో మాట్లాడుతున్నప్పుడు ఆమె చెప్పింది, నేను అడిగాను, అమ్మా నువ్వు అసలు ముందు రక్షణ పొందావా అని అడిగాను. అయ్యా బాబు, నాకు ఆ పాస్టర్ గారు నీటిలో రక్షణ ఇచ్చారు బాబు అని చెప్పింది. "ఆ, మంచిది. అమ్మా, నీటిలో మునిగితే మనుషులు మారిపోతారా?" ఏమో బాబు, నాకు తెలియదు కానీ ఆ అయ్యగారు రక్షణ అనేది నీటిలో ఇచ్చారు, నేను రక్షణ పొందానని ఆ రోజున అనుకున్నాను. ఇంకెంతకంటే నాకేం తెలియదు. సరే, అసలు నువ్వు రక్షణ పొందాను, ఏదో అయ్యగారు నీటిలో ముంచారు నువ్వు చెప్తున్నావు కదా. నేను ఒక మాట అడుగుతున్నాను, ఏమనుకోకు. అసలు నీకు ఈ దేవుడు ఎలాగయ్యాడు అని అడిగాను నేను. అసలు నీకు ఎందుకు ఈ దేవుడు అని అడిగాను. అదేంటి బాబు అలాగంటావు? ఆ దేవుడు నా జీవితంలో ఎన్ని మేలులు చేశాడో తెలుసా? ఒక్కటి కాదు, ఇక చెప్పడం మొదలెట్టింది. ఎంతసేపు అయినా వదలదే. అమ్మ, నాకేమో టైం అయిపోతుంది, ఆమె నాకు బోధ చేయడం మొదలెట్టింది. ఏం చెప్తుందో తెలుసా? బాబు, యేసు ప్రభు ఎంత మంచి దేవుడు బాబు. నా చిన్నప్పటి నుంచి ఆ దేవుడు నన్ను కాపాడాడు బాబు. నన్ను ఏదో పెరిగి కొంత ఊహొచ్చి ఏదో నేను పెళ్లి వీడుకు రాబోతురికి ఒక ఆయనకి చేతిలో పెట్టారు. ఆడు పక్క తాగుబోతు ఎన్ని కష్టాలు పెట్టాడో. ఉండడానికి ఇల్లు లేదు బాబు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి గుడ్డు ఉండేది కాదు. ఎన్ని కష్టాలు అనుభవించానో నేను. అలాంటి కష్టమైన పరిస్థితుల్లో నేను దేవుడి దగ్గర రోజు అదే అడిగాను, ప్రభువా నా బ్రతుకు మార్చు, ఇలాంటి చెడు వ్యసనాల నుంచి, ఇలాంటి పరిస్థితుల నుంచి నన్ను విడిపించు తండ్రి, నన్ను కాపాడు తండ్రి అని రోజు నదిదే ఏడుపు. నాకు 2 కొడుకులు పుట్టారు బాబు. ఆ కొడుకులు కూడా తండ్రి కంటే దుర్మార్గులుగా తయారైపోయారు. వాళ్ళకు కూడా తండ్రి కంటే దుర్మార్గులు అయిపోయారు, పక్క తాగుబోతులు అయిపోయారు. ఎన్నిసార్లు వాళ్ళు చచ్చిపోవలసి వచ్చిందో, ఎన్ని రోగాల బారిన పడ్డారో. వాళ్ళ నాన్న అసలు పట్టించుకునేవాడు కాదు. అలాంటి పరిస్థితుల్లో ఈరోజు బాబు 2 మేళ్ళు కట్టానంటే ఇది నా వల్ల కట్టానంటావా? నాకు అసలు ఇల్లు స్థలమే లేదు, నాకు ఏమీ లేని ఒక పేదరాల్ని. అలాంటి నాకు ఈరోజు 2 ఇళ్ళు కట్టాను బాబు. నేను ఎలా కట్టానో తెలుసా? ఒక ఆయన నా మీద జాలిపడి ప్రభుత్వం లోను పెట్టి ఆ ఇల్లు స్థలం వచ్చేలాగా నాకు చేశాడు. నిజంగా ఎంత దేవుడు ఆయన కనికరించాడు బాబు. రూపాయి కూడా నేను కట్టలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఆయనే దాని ఫీజు కూడా ఆయనే కట్టాడు. నేను ఎవరిని ఆయనకి? అసలు నేను బంధువునా? ఏమీ కాదు, ఒక నిరుపేదరాలని. ఆయనకి తెలుసు నా కష్టాలన్నీ, నేను పడుతున్న బాధ, నా భర్త నా పిల్లలు ఎలాగున్నారని తెలుసు. ఆయన జాలిపడి అలాగ నాకు స్థలం ఇస్తే, బాబు మీరు చెప్తే నమ్మరు, ఈ ఇల్లు నా రెక్కల మీద కట్టాను. నా భర్త నా పిల్లలుండి కూడా సాయం చేయకపోయినా
నేనే పునాది తీసుకున్నాను, ఒక మేస్త్రిని పెట్టి అన్ని నేను అందించుకొని కట్టాను ఈ ఇల్లు. ఈరోజు ఆలేమంటున్నారు నా పిల్లలు, ఒక్కటి కాదు బాబు దేవుడు నాకు చేసిన మేలు అయితే, ఒక్కటి కాదు, ఎన్ని మేలులు చేశాడో దేవుడు. అందుకే ఆ యేసుప్రభు వారి గురించి నేను ఎక్కడికి వెళ్ళినా నేనేం చెప్తానో తెలుసా, ఎంత ధైర్యంగా చెప్తానో తెలుసా, ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం. అంటే యేసుప్రభు వారు నా దేవుడండి అని చెప్పుకుంటాను నేను. ఆయన నా రక్షణకర్త. అర్థమైందా? దావీదు దేవుడి గురించి తను చెప్పుకునేటప్పుడు ఆయన అంటున్నాడు, నా దేవుడు ఎవరు అంటే నన్ను రక్షించిన నా రక్షణకర్త. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నాను అంటే ఆ స్థితికి కారకుడైన దేవుడు ఆయన. అందుకనే ఆ దేవుడి గురించి నేను ఎంత ధైర్యంగా చెప్పుకుంటాను అంటే, ఆయనే నా రక్షణకర్త అని నేను ఎప్పుడు కూడా సిగ్గుపడను అంటున్నాడు. సరే, ఇంకొక మాట కూడా చూపిస్తాను మీకు. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం అండి. 27వ అధ్యాయము 9వ వచనం. నీ ముఖమును నాకు దాచకము, నీ కోపము చేత నీ సేవకుని తోలివేయకము, నా సహాయుడువు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. ఆయన అంటున్నాడు, నా రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడువకము. నా సహాయము చేసే దేవుడు ఆయన. నా రక్షణకర్త అంటే ఏంటో తెలుసా? నా సహాయము చేసే దేవుడు ఆయన. ప్రియ సహోదరి సోడా, ఈ ఉదయకాల సమయంలో దేవుణ్ణి ఆరాధించే ముందుగా ఆ దేవాతి దేవుడిని యేసుప్రభువారి జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఆయన నీ రక్షణకర్త, నిన్ను రక్షించగలిగిన దేవుడు ఆయన. నీ సమస్యలన్నిటిలో నుండి, నీ ఇబ్బందులన్నిటిలో నుండి ఆయన నిన్ను విడిపించిన దేవుడు ఆయన. అందుకనే ఈ రోజు ఆయన అంటున్నాడు, యెహోవా నీ కృప ఎంత గొప్పది, యెహోవా కృప కలిగిన వాడు, నీ కృప చేతనే నేను రక్షించబడ్డానే తప్ప ఇది నా క్రియల వల్ల కలిగినది కాదు, ఇది నీ వరమే. అందుకనే ఈ కీర్తనాకారుడు అంటున్నాడు, ఈయన నా దేవుడు లేక నా రక్షణకర్త. రెండవదిగా ఆయన అంటాడు, నీకు రక్షణకర్తనే కాదు, ఈయన మాకు కూడా రక్షణకర్త. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదుతో చెప్పినప్పుడు అన్నారు, మా దేవుడు, మాకు దేవుడైనా. సరే, ఈయన రెండవదిగా నీ రక్షణకర్త, నీ కుటుంబానికి కూడా రక్షణకర్తగా మారుతున్నాడు, దేవుడిగా మారుతున్నాడు. సరే, మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము దావీదు ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఈయన రక్షణకర్త అంటున్నాడు ఆయన. 65వ కీర్తన, కీర్తన గ్రంథము 65వ అధ్యాయము కీర్తన గ్రంథము 65వ అధ్యాయము 5వ వచనం అండి. 5వ వచనం. మాకు రక్షణకర్తవగు దేవా, భూదిగాంతముల నివాసులకందరికిని, దూర సముద్రం మీద ఉన్న వారికిని ఆశ్రయమైన వాడా, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరమిచ్చుచున్నావు. చూసారా? రెండవదిగా, నా రక్షణకర్తవగు దేవుడు ఎలాగయ్యావో మాకు రక్షణకర్తవు. ఇప్పుడు నా అనే దగ్గర నుంచి మా అనే దాకా వచ్చారు. ఇప్పుడు మాకు నువ్వు రక్షణకర్తవు. మమ్మల్ని అందరినీ రక్షించిన దేవుడు నువ్వు. నీ పరిశుద్ధుల సమాజములో నీ రక్తమిచ్చు కొనబడిన నీ సంఘముతో నేను నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి గల కారకుడు దేవుడు. అందుకనే మమ్మల్ని రక్షించిన దేవుడు. అందుకని మాకు రక్షణకర్తవగు దేవా, నా ఒక్కడికే కాదు, నా కుటుంబానికి నువ్వు రక్షణకర్తవు. అందుకనే నిన్ను రక్షించిన దేవుడే నీ కుటుంబాన్ని కూడా రక్షించగలిగిన దేవుడు. అందుకని అంటాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నీ కుటుంబం అంతటికీ రక్షణ, ఈ విడుదలను కలిగించిన దేవుడు, ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని అందించిన దేవుడు. అందుకనే ఈరోజు దేవుడు అంటున్నాడు, మాకు రక్షణకర్తవైన దేవా, మేము నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఎందుకంటే నన్ను కాపాడిన దేవుడివే, నా కుటుంబాన్ని కూడా నువ్వు కాపాడుతున్నావు.
మా అవసరతలను, మా అక్కర్లను తీరుస్తున్నావు. మా సమస్యలు తీరుస్తూ, మాకు అన్ని రకాలుగా నువ్వు ఆదుకుంటూ, మా జీవితంలో ఎన్నో మేలులు ఉపకారములు చేసిన దేవుడివి. అందుకనే మాకు రక్షణకర్త వగు దేవా అంటున్నాడు ఆయన. సరే, ఇంకో మాట కూడా మీకు చూపిస్తాను. కీర్తన గ్రంథము 85వ కీర్తన, కీర్తన 85వ అధ్యాయము 4వ వచనమండి. 85 కీర్తన 85వ అధ్యాయము 4వ వచనమండి. మా రక్షణకర్తవగు దేవా, మా వైపు మా వైపునకు తిరిగము, మా మీదనున్న నీ కోపము చాలించుము. ఆయన అంటున్నాడు, మా రక్షణకర్తవగు దేవా, మా వైపు తిరుగు. నాకు ఎలాగైతే రక్షణకర్తవయ్యావో మాకు కూడా అలాగ రక్షణకర్తవే. ఎందుకంటే నన్ను పోషించిన దేవుడివే నా కుటుంబాన్ని పోషిస్తున్నావు. మా కుటుంబాన్ని పోషించిన దేవుడివే నీ సంఘములున్న నీ ప్రజలందరినీ కూడా పోషిస్తున్నావు. అదే మాకు నువ్వు దేవుడివయ్యావు. నాకు దేవుడివైన తర్వాత మాకు దేవుడిగా మారావు. అంతేకాదు, ఈ దేవుడు నీకు ఇంకా ఏమివ్వబోతున్నాడంటే నిత్య రక్షణ. అంటే ఇంకెల్లప్పుడూ నీకు ఈ రక్షణ దేవుడు అటువంటి భద్రత నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. సరే, మీకు చూపిస్తాను ఆ మాటను కూడా. ఎబ్రిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎబ్రిలకు రాసిన పత్రిక, ఎబ్రిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనమండి. 9వ వచనం, 9, 10 వచనాలు కలిసి ఉన్నాయండి. ఎబ్రిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9, 10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకి విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. ఇప్పుడు దేవుడు నీ నిత్య రక్షణకు కారకుడయ్యాడు. అంటేనే దేవుడు అంటున్నాడు, నిత్యము నిన్ను కాపాడే దేవుడట. నా రక్షణకర్తవైన దేవుడు నువ్వు, మాకు రక్షణకర్తవైన దేవుడు నువ్వు. అంతేకాదు, ఈ రక్షణ నిత్య రక్షణ, అంటే నిత్యము కాపాడబడుతున్న రక్షణ. దేవుని బిడ్డలారా, ఈరోజు యెహోవా కృప కలిగిన వాడు అంటే ఆ దేవుడు నిత్య కృప కలిగిన వాడు, నిత్యము నిన్ను కాపాడగలిగిన వాడు, నిత్యము నిన్ను రక్షించగలిగిన వాడు. నువ్వు రక్షించబడిన నాటి నుండి నేటి వరకు, లేక మన మరణము వరకు కూడా ఈయన మనల్ని కాపాడగలిగిన దేవుడు ఆయన. అందుకని నన్ను నీ నిత్య రక్షణకు కారకుడైన దేవుడు ఆయన. ఆయన నీ రక్షణకు నిత్యము కారకుడైన, అనుక్షణము నిన్ను కాపాడుతూ, అనుక్షణము నీకు తోడుగా ఉంటూ ఆయనే నిన్ను భద్రపరుస్తూ వస్తున్నాడు. ఒకవేళ ఆయన లేకపోయి ఉంటే మనం లేము. మనం ఎంత ఈ రోజు ఉండి రేపు మట్టిలో కలిసిపోయేవాళ్ళు. మనం దేన్ని బట్టి అతిశయించగలుగుతాం? ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ రక్షణకు నేనే కారణభూతుణ్ణి. మొట్టమొదటిగా నేను నీకు రక్షణకర్తగా మారాను. రెండవది, మాకు రక్షణకర్తగా మారేవు. మూడవదిగా, నువ్వు నిత్య రక్షణకు కారణభూతుడైన దేవుడు. మమ్మల్ని నిత్యము కాపాడుతూ వస్తున్న దేవుడివి. నిత్య రక్షణ అంటే మనం దేవుని యొక్క పరలోక రాజ్యములో చేరేంత వరకు ఆయన నిత్యము మనల్ని కాపాడుతూ ఉండే దేవుడు. ప్రియ సహోదరి సోడా, ఈరోజు నువ్వు నేను ఆ దేవుణ్ణి ఆరాధించే ముందుగా, ఆ దేవుణ్ణి స్తుతించే ముందుగా, యెహోవా కృప కలిగిన వాడు, ఈ కృప కలిగిన వాడు చేసిందేంటో తెలుసా? ఆయన కృపచేత నిన్ను నన్ను రక్షించాడు. ఆయన ఈ లోకమనే పాపము నుండి దేవుడు విడుదల చేశాడు. ఎప్పుడు అంటే మనం దుర్దశలో ఉన్నప్పుడు. రెండవదిగా ఆయన అంటున్నాడు, మీరు సమస్తమైన ఉపద్రవంలో చిక్కి ఉన్నప్పుడు. రెండవదిగా ఆయన అంటున్నాడు, మీరెంతో శ్రమలో ఉన్నప్పుడు. మూడవదిగా ఆయన చెప్తున్నాడు, మీరు విరిగి నలిగిన పరిస్థితుల్లో, గాలి వానల చేత కొట్టబడి ఆదరణ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను నిన్ను రక్షించాను. ఐదవదిగా అంటున్నాడు, నువ్వు దీన దశలో ఉన్నప్పుడు నేను జ్ఞాపకం చేసుకున్నాను. నువ్వు దీన దశలో ఉన్నప్పుడు నీ రక్షణకు నేను కారణభూతుణ్ణి.
ఆత్మ సంబంధమైన రక్షణే కాదు, శరీర సంబంధమైన రక్షణ కూడా నీకు కలిగించిన దేవుణ్ణి. నా రక్షణకు కారణభూతుడగు దేవుడు యెహోవా, నీవే నా దేవుడవు. ఎందుకంటే నా జీవితంలో నువ్వు అద్భుతము చేసిన దేవుడవు. సత్య స్వభావమును అనుసరించి నా జీవితంలో నీ సంకల్పమును నెరవేర్చిన దేవుడు. అందుకే నేను నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రభువా, ఏ స్థితిలో నుండి నన్ను ఏ స్థితిలోకి తీసుకొచ్చావు, ఏ స్థితిలో ఉన్న నన్ను ఏ స్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకొని ఆ స్థితిలో నుంచి నన్ను లేవనెత్తి ఈ రోజు నేను ఈ స్థితిలోకి రావడానికి గల కారకుడు నువ్వు కదా. అందుకే నీకు నేనేమిచ్చినా నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఇంతకంటే నేను ఏమివ్వగలుగుతాను? నేను నీకేమిచ్చినప్పటికీ కూడా నీకు రుణస్తుడనే నేను. కాబట్టి దేవుణ్ణి ఆరాధించే ముందుగా, ఆయన్ను స్తుతించే ముందుగా మన రక్షణకు ఆయనే కారణభూతుడు. నువ్వు నేను రక్షించబడ్డాము అంటే పాప విమోచన పొందిన వారము. అవునా? రక్షణ అంటే మనం పాపము నుండి విమోచించబడిన వారము. పాపము నుండి విడుదల పొందలేదనుకోండి, మనము విడుదల పొందలేనట్టే. సరే, మీకు చూపిస్తాను, 2 మాటలు చూపిస్తాను మీకు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము. అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడు అంటే, రక్షించబడము అనే విషయానికి ఆయన ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన ఏం జ్ఞాపకం చేస్తున్నాడో మీకు చూపిస్తాను. ఏమి జ్ఞాపకం చేస్తున్నాడో చూపిస్తాను మీకు. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమా 6వ అధ్యాయము 7వ వచనమండి. 6వ అధ్యాయము 7వ వచనమండి. చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చూసారా? చనిపోయినవాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడట. అంటే యేసు ప్రభులోనికి వచ్చిన ప్రతి ఒక్కడు కూడా పాపము నుండి విముక్తి పొందినవాడు. అంటే శరీరరీతిగా మరణించి ఆత్మలో జీవించేవాడు. ఒకవేళ మనం శరీరరీతిగా మరణించలేదు అంటే ఆత్మరీతిలో మనం జీవించుచున్న వారము కాదు. అందుకన్నాడు, ఆయన అన్నాడు, మీరు పాపం విషయంలో చనిపోయిన వారైతేనే కానీ మీరు ఆత్మ విషయంలో జీవించేవారు కాదు. అందుకనే ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, చనిపోయిన వాడు పాప విముక్తి పొంది ఉన్నాడు. ఈ 6వ అధ్యాయం అంతా ఆయన చెప్తూ అంటాడు, చనిపోవడం అంటే క్రీస్తు యేసులోనికి వచ్చిన మీరందరూ పాపం విషయంలో చనిపోయిన వారు. అది యేసు ప్రభువాన్ని అంగీకరించిన నీవు నేను కూడా పాపం విషయంలో చనిపోయిన వారము. పాప విషయంలో చనిపోయిన వాళ్ళందరూ కూడా పాప విముక్తుడు అని వారు తీర్చబడుతున్నారు. అంటే వారు రక్షణ అనుభవంలోనికి రాగలుగుతున్నారు. వారు రక్షించబడిన వారు. అందుకనే వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారు. ప్రభువా, మా పాపముల నుండి, మా శాపము నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని పాప విముక్తులుగా చేసినందుకు నీకు హృదయమారా మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నిజమే, ఒకవేళ అలాగ నేను పాప విముక్తిని కాకపోయి ఉంటే, నేను పాపం విషయంలో చనిపోయకపోయి ఉంటే, ఇంకా నేను పాప విషయంలో జీవించుచున్నవాడనే, నీ రాజ్యానికి నేను వారసుడును వారసురాలను కాను. అలాంటి నన్ను రక్షించి పాపము నుండి విముక్తి కలుగచేసి నన్ను ఒక నూతనమైన వ్యక్తిగా, ఒక నూతనమైన సృష్టిగా చేసావు. అందుకనే ఈరోజు నీలో నన్ను జీవింప చేస్తున్నందుకు నీకు వందనాలు. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా ఆ దేవాతి దేవుడైన యేసు ప్రభువారు ఆయన నీకు నాకు ఏ రీతిగా యెహోవా కృప చూపిస్తూ ఆయన కృపచేత మనం రక్షించి, మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మనం రక్షించాడో, ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు దేవుడు రక్షించి మనం తీసుకొచ్చాడో ఆ దేవుడు నాకు రక్షణకర్త, వ్యక్తిగతమైన నీ రక్షణకర్త. రెండవదిగా మాకు రక్షణకర్త. నీకు దేవుడు ఎలాగయ్యాడో నీ కుటుంబానికి కూడా దేవుడు, నీ సంఘానికి దేవుడు ఆయన. అలాగే ఆయన వారిని కాపాడగలిగిన దేవుడు. మూడవదిగా ఈయన నిత్య రక్షణకు కారణభూతుడైన దేవుడు. ఏ రక్షణనైతే నీకు అనుగ్రహించినాడో ఈ రక్షణను
అంతవరకు కొనసాగించగలిగిన దేవుడు. అందుకనే దేవుడి మీద ఆధారపడిన వారిని అందరినీ ఆ దేవుడు మరణము వరకు వారిని దేవుడు కాపాడగలిగిన దేవుడు. ఈయన నిత్య రక్షణకు కారణభూతుడైన దేవుడు. ఈయనే కారకుడు. కాబట్టి ఆ దేవుణ్ణి కొద్ది సమయం మనం స్తుతిస్తాం. ఆయన మన జీవితంలో చేసిన ఆ రక్షణ కార్యాన్ని బట్టి, పాప విమోచన బట్టి, ఆ దేవుడు మనకి ఏ స్థితిలో ఉన్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకున్నాడో ఆ స్థితిని బట్టి ఆ దేవుణ్ణి కొద్ది సమయం మనం ఆరాధించుకుందామండి. ఆ రీతిగా కొద్ది సమయం ఒకరి తర్వాత ఒకరు ప్రభు మన జీవితంలో చేసిన మేలు తలంచుకుంటూ కొద్ది సమయం ప్రభువుని ఆరాధి